హైదరాబాద్ విశ్వనగరం అంటున్నారు, కానీ ఒక్క వాన పడితే చాలు గల్లీలన్నీ చెరువులైతున్నాయి. అసలు ఇదంతా ఎందుకు? ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా ఒకటే పేరు, అదే హైడ్రా. జూలై 2024 నుంచి ఈ పేరు వింటేనే కబ్జాదారుల గుండెల్లో వణుకు పుడుతుంది. అసలు దీనివల్ల మనకేంది లాభం? జర వివరంగా చూద్దాం. ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం హైడ్రా దాదాపు 2000 ఎకరాలకు పైగా ఆక్రమిత భూమిని వెనక్కి తెచ్చింది. దీని విలువ ఎంతో తెలుసా? అక్షరాల 80,000 కోట్ల రూపాయలు. ముందుగా దీనివల్ల లాభాలు చూస్తే వరద ముప్పు తప్పుతది. నాలాల మీద కట్టిన ఆక్రమణలు తీసేస్తేనే రేపు వానాకాలం మన ఇండ్లు మునగవు, చెరువులు బతుకుతాయి. హైదరాబాద్ కి ప్రాణధారాలైన చెరువులను మళ్లీ వెనక్కి తెస్తున్నారు. నో విఐపి కల్చర్. బడా నాయకులు, సెలబ్రిటీలు అని చూడకుండా తప్పు చేసిన ఎవరి ఫామ్ హౌస్ నైనా కూల్చేస్తున్నారు. ఇది నిజంగా గ్రేట్. కానీ నాణేనికి రెండో వైపు కూడా ఉంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆగమాగం అవుతుంది. గవర్నమెంట్ పర్మిషన్లు ఉండి అన్ని రిజిస్ట్రేషన్లు అయిన ఇండ్లను కూడా కూల్చడమేంది అని జనం అడుగుతున్నారు. మొన్ననే కోర్టు కూడా చురకలు అంటించింది. ముందుగా నోటీసులు ఇవ్వకుండా, రూల్స్ పాటించకుండా ఎట్లా కూలుస్తారు అని ప్రశ్నించింది. కబ్జాదారులు పోవాల్సిందే, అది 100% కరెక్ట్. కానీ మధ్యతరగతి వాళ్ళ నమ్మకం ఏం కావాలి? హైడ్రా చేస్తున్న పని మీకు కరెక్ట్ అనిపిస్తుందా, లేక ఇది కేవలం రాజకీయ గిమ్మిక్కా? మీ మనసులో ఏముందో కింద కామెంట్ చేయండి. జర గట్టిగా షేర్ చేయండి, అందరికీ తెలియాలి. గమనిక, ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో ఉపయోగించిన గణాంకాలు వార్తా కథనాల ఆధారంగా సేకరించబడ్డాయి.